Hi everyone, this is Dr. Spandana, pediatrician from UK and welcome back to our channel. సో ఇవాళ మీ ముందుకి ఇంకొక టెస్టిమోనియల్ అయితే తీసుకొని వచ్చానండి. అది ఎవరి గురించో కాదు, తను షీస్ ఫ్రమ్ తిరుపతి. తన పేరు వెంగాంబ. తిను నా కంప్లీట్ 90 days డైట్ ప్రోగ్రామ్ చేశారు అండ్ ఇప్పుడు మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. నా డైట్ స్టార్ట్ చేయకముందు తన వెయిట్ 73 kgs ఉంది. ఆల్మోస్ట్ ఆల్ తను 20 kgs వెయిట్ లాస్ అయ్యారు. ఇప్పుడు తన వెయిట్ అరౌండ్ 53-54 kgsకి వచ్చారు. సో ఇప్పుడు తను మెయింటెనెన్స్ డైట్ కంటిన్యూ చేస్తున్నారు. ఆల్రెడీ 3rd week ఆఫ్ మెయింటెనెన్స్ డైట్లో ఉన్నారు. సో తను ఎంత సిన్సియర్గా చేసిందంటే, నేను ఏ ఫుడ్ ఏ క్వాంటిటీలో చెప్తానో అంతే క్వాంటిటీలో తీసుకునేది, ఎవ్రీడే వాకింగ్ చేసేది. సో తను ఆల్మోస్ట్ ఆల్ 6 pillars ఆఫ్ హెల్తీ లైఫ్ స్టైల్ ఖచ్చితంగా పాటించిందండి. హెల్తీగా తినింది, స్ట్రెస్ తీసుకోకుండా, ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ, తన స్లీప్ని మెయింటైన్ చేసుకుంటూ, ఫుడ్ను నేను ఎలా చెప్తే అలానే తింటూ, ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అయింది. తన వెయిట్ లాస్ జర్నీ గురించి తన మాటలలోనే వినేయండి. అందరికీ నమస్కారం స్పందన మ్యామ్. నా పేరు వెంగమ్మ. నేను డాక్టర్ స్పందన మేడం గారి డైట్ ఫాలో అవ్వడం వల్ల 22 kilos వెయిట్ లాస్ అయ్యాను. 73 kilos ఉండేదాన్ని, ప్రజెంట్ 51 kilos ఉన్నాను. మేడం గారి డైట్ 6 months ఫాలో అయ్యాను. ఫస్ట్ 3 monthsలో 73 నుంచి 60 kilosకి వచ్చాను. ఆ తర్వాత సమ్మర్ 2 months గ్యాప్ తీసుకున్నాను. సమ్మర్ హాలిడేస్ కదా, ఊరికి వెళ్ళాను, బాగా తిన్నాను. ఒక 2 kilos వెయిట్ గెయిన్ అయ్యాను. మళ్ళీ 3 months చేశాను. 62 kilos నుంచి 51 kiloకి వచ్చాను. టోటల్గా 22 kilos వెయిట్ లాస్ అయ్యాను. ప్రజెంట్ మెయింటెనెన్స్ డైట్ week 4లో ఉన్నాను. మళ్ళీ నేనే వెయిట్ గెయిన్ అవ్వలేదు, మంచిగా తింటున్నాను. మేడం చెప్పినట్టే ఫాలో అవుతున్నాను. మేడం గారి డైట్ ఫాలో కాకముందు నాకు మోకాలు నొప్పులు ఉండేవి, మెట్లు ఎక్కేటప్పుడు ఆయాస వచ్చేది, కొంచెం దూరం నడిస్తేనే నడుము నొప్పి వచ్చేది. ప్రజెంట్ అయితే ఆ ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఒళ్ళు కానీ బాగా తేలికగా ఉంది. మేడం గారి డైట్ ఫాలో అవ్వకముందు నాకు హెయిర్ ఫాల్ ఉండేది, ఇప్పుడు హెయిర్ ఫాల్ కానీ తగ్గిపోయింది. హెయిర్ గ్రోత్ కానీ బాగుంది. మేడం గారు మంచిగా డైట్ ప్లాన్ చెప్తారు. మేడం గారి డైట్ చేసేటప్పుడు నాకు ఈటింగ్ విండోలో అయితే ఏం ఆకలేసేది కాదు. మేడం ఎంత చెప్పిందో అంతే సరిపోయేది. అప్పుడప్పుడు ఫాస్టింగ్ విండోలో ఆకలి వేసేది. అప్పుడు బ్లాక్ కాఫీ, లెమన్ వాటర్ తాగేదాన్ని, ఇంకా ఆకలి తగ్గిపోయేది. ఈటింగ్ విండో వచ్చేసి 10 to 6 పెట్టుకున్నాను. ఫాస్టింగ్ విండో వచ్చేసి 6 to 10 పెట్టుకున్నాను. మధ్యలో వెయిట్ స్ట్రక్ అయిపోయినట్టు అనిపించేది, కానీ మళ్ళీ మూవ్ అయ్యేది. ఒక్కోసారి అయితే 1 kilo తగ్గడానికి 15 days పట్టింది. అయినా ఓపిక్గా అలానే డైట్ చేశాను. టోటల్గా 51కి వచ్చాను. అసలు నేను నమ్మలేకపోతున్నాను 51కి వచ్చానని. మేడం డైట్ చేసేటప్పుడు కొత్త రెసిపీస్ చెప్పేవాళ్ళు. కొత్త రెసిపీస్ టేస్టీగా ఉండేవి, హెల్తీగా ఉండేవి. మేడం ఎలా చేసుకోవాలో కానీ చెప్తారు. మనకి మేడం చెప్పే వాటిల్లో కొత్త వస్తువులు ఏమి ఉండవు, ఇంట్లో ఉండే వాటిల్లోనే ఉంటాయి. ఏమైనా కొన్ని వస్తువులు కొత్త ఉన్నా మనకి దొరుకుతాయి. మేడం గారు డైట్ చేసేటప్పుడు అయితే కొత్త రెసిపీస్ని టేస్ట్ చేసినప్పుడు చాలా టేస్టీగా అనిపించేవి. కొన్ని అయితే ఓవర్ నైట్ ఓట్స్, యాపిల్ స్మూదీ అవన్నీ నాకు బాగా నచ్చేవి. మేడం మనకి ఏదైనా డౌట్ ఉంటే మనం వాట్సాప్లో మెసేజ్ చేసామంటే రిప్లై ఇస్తారు. మేడం ఫుడ్ ఫోటో కానీ పెట్టమంటారు. ఫుడ్ ప్లేట్ ఫోటో పెట్టినప్పుడు అందులో మనకి ఏమైనా లైక్ సలాడ్ అలా తక్కువగా ఉన్నా మేడం మళ్ళీ చెప్తారు, మీరు సలాడ్ తక్కువ తీసుకుంటున్నారు, హాఫ్ కీరా అలా తీసుకోవాలి అని. నాకు ఒకసారి అలా జరిగింది, అందుకే పర్టికులర్గా చెప్తాను. మేడం డైట్ ప్లాన్ ఇస్తున్నారు. మేడం డైట్ ప్లాన్ ఫాలో అయ్యి అందరూ హెల్తీగా వెయిట్ లాస్ అయ్యి హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను. అందరూ హ్యాపీగా ఉండాలి అని స్పందన మ్యామ్
డైట్ చెప్తున్నారు. హ్యాపీ అండ్ హెల్దీగా ఉండాలి అని చెప్తున్నారు. స్పందన మేడం మోటో కానీ అదే హ్యాపీ ఫ్యామిలీ హెల్దీ ఫ్యామిలీ. స్పందన మేడం థ్యాంక్స్ అని చెప్పేసి చాలా చిన్నవాడు. మేడం ఇచ్చే డైట్ ప్లాన్స్కి బయట మనం డైట్ ప్లాన్స్ తీసుకోవాలి అంటే ఒక నెలకే 7,000 ఉంటుంది, కానీ మేడం మనకి ఫ్రీగా డైట్ ప్లాన్ చెప్తున్నారు. థ్యాంక్స్ అనేది చాలా చిన్నవాడు. థ్యాంక్ యూ స్పందన మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదండి తన బ్యూటిఫుల్ వెయిట్ లాస్ జర్నీ గురించి. మీరు కూడా తనలాగే హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కన్నా నేను స్క్రోల్ చేసే వాట్సాప్ నంబర్కి మీ హైట్, ఏజ్ అండ్ వెయిట్ని మెసేజ్ చేశారు అంటే మీకు కన్సల్టేషన్ ఇచ్చి డైట్ ఎలా స్టార్ట్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైట్ అంటానే చాలామంది ఏమనుకుంటారు, సో ఈ ఫుడ్స్ మనం అవాయిడ్ చేయాలి, ఆ ఫుడ్స్ అవాయిడ్ చేసేయాలి, లో కార్బ్ డైట్ తీసుకోవాలి, లో ఫ్యాట్ డైట్ తీసుకోవాలి, లైక్ జస్ట్ ఫ్యాట్ డైటే తీసుకుంటే మనం కార్బోహైడ్రేట్స్ తినకుండా ఉంటే వెయిట్ లాస్ అవుతాము అని. అవుతారు, ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. మళ్ళీ ఎన్ని రోజులండి మీరు ఈ ఫుడ్ని అవాయిడ్ చేసుకుంటూ ఉంటారు? మళ్ళీ ఎప్పుడైతే తింటారో అప్పుడు మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతారనమాట. సో మనం కాన్సన్ట్రేట్ చేసేది దేని గురించి అంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్ గురించి కాన్సన్ట్రేట్ చేస్తాము. మన ప్లేట్లో ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్ అండ్ హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. కాబట్టి మన బాడీకి కావాల్సినవి అన్నీ ఆ ప్లేట్లో మనము పెట్టుకొని తింటాం. కాబట్టి హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవుతాము. సో మీలో ఎవరైనా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా వీడియోస్ కన్నా మీకు చూస్తున్నట్లయితే ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకొక మంచి టెస్టిమోనియల్ తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.